ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి బాధ రాకూడదు. ఒక స్కూల్లో పర్టికులర్ క్లాస్లో 17 మంది పిల్లలు అర్ధరాత్రి 2 గంటల 17 నిమిషాలకి వాళ్ళనెవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఒక రోబోల్లాగా మారిపోయి ఇళ్లల్లోంచి రోడ్లపైకి పరిగెత్తి ఎక్కడికో మాయమైపోయారు. అసలు ఆ 17 మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ఏం జరిగింది? కరెక్ట్ గా 2 గంటల 17 నిమిషాలకి మాత్రమే ఇదంతా ఎందుకు జరిగింది? ఇంతకీ ఆ పిల్లలు తిరిగొచ్చారా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే వెపన్స్ అనే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాని కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ పైన, కొన్ని ఎక్స్పీరియన్సెస్ పైన తీశారని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమా చాలా క్రేజీగా ఉంటుంది. డెఫినెట్లీ వర్త్ వాచింగ్. కరేజ్ ద కవర్లీ డాగ్ అనే కార్టూన్ లోని ఒక ఎపిసోడ్ చూసినట్టుగా అనిపించింది. వెపన్స్ అనే ఈ సినిమా ఎక్కడ అవైలబుల్ ఉందో కింద డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ లాస్ట్ 2 months నుంచి 18+ సినిమాలు చెప్పు, 18+ సినిమాలు చెప్పని సావ కొడుతున్నారు. నాకు చెప్పడం మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ కింద ఓటింగ్ సెక్షన్ లో ఓట్లు వేయండి. 18+ సినిమాలు కావాలా వద్దా అనేది ఆడియన్స్ డిమాండ్ ప్రకారం నేను ఆ వీడియో చెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తా. అండ్ ఇంకా ఇలాంటి సజెషన్స్ కోసం నన్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్.